ఎక్కమాకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమాకే తాబరాకు లాంటి వయసు చూపమాకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ It's now time to invite our Jabardast judges. Please put your hands together to welcome the evergreen, ever gorgeous Roja Garu. Roja, 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 Roja. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. Let's now welcome Comedy ka Shahenshah Nagababu Garu. విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు జనరల్ గా పండక్కి అల్లుళ్ళు అత్తారింటికి వెళ్తారు కానీ ఇక్కడ మన అభి నసీబ్ రివర్స్ అయిపోయింది ఏకంగా అత్తమావలే వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళు ఆడుకున్నారు చూడండి అభితో నేను చెప్పను మీరే చూడండి తోబ తోబా తోబ తోబా తోడుగుంది దిల్రుబా చిన్నప్పుడు స్కూల్ యాన్యువల్ డే లో హస్బెండ్ క్యారెక్టర్ ఇచ్చేవారండి అప్పుడు ఒక్క డైలాగ్ ఉండేది కాదు పెళ్ళాక తెలిసింది హస్బెండ్ అనే క్యారెక్టర్ అసలు డైలాగులే ఉండవని చెప్పి పెళ్లికి ముందు కొండంత బలం ఉండేది పెళ్ళయ్యాక బట్టలు పిండడానికి కూడా బలం లేకుండా పోయింది ఎక్కడి నుంచి ఉంటది పిల్లలు మొత్తం సారం లాగేస్తారుగా ఆయన మీకు విషయం చెప్పడం మర్చిపోయా నాది లవ్ మ్యారేజ్ ప్రేమ అనేది సైకిల్ లాంటిదండి ఎప్పుడన్నా తొక్కుతూ ఆపొచ్చు దిగొచ్చు కానీ పెళ్లి పడవ లాంటిది అది ఆపినప్పుడే దిగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ దిగితే మునిగిపోతాం మా ఆవిడతో అందరు అంటుంటారంట మీ ఆయన అన్ని నీ మాట వింటాను అస్సలు విన్నానండి నేను మా ఆవిడ మాట ఐ డోంట్ కేర్ ఏమండి వచ్చింది ఏమిటే రాత్రి నేను ఏమైనా కల్లోకి వచ్చానా? నువ్వు నా కల్లోకి రావే ఎందుకంటే నేను పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా ఆహా మరి నేను కూడా హనుమాన్ చాలీసా చదివాను మరి మీరు నా కల్లోకి వచ్చారు ఎంత భయపడ్డానో తెలుసా? భయపడతావు మరి దేవుళ్ళకి భయపడాల్సిందే దయ్యాలన్నీ ఈ గొడవలన్నీ ఎందుకండి అసలు ఈ రోజు మన మ్యారేజ్ డే అండి ఎక్కడికైనా తీసుకెళ్ళరా? ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మో నేను ఎప్పుడు చూడని ప్రదేశానికండి. ఎప్పుడు చూడని ప్రదేశానికా దా కిచెన్ లోకి వెళ్దాం కిచెన్ మరి ఏమన్నా కిచెన్ లోకి వెళ్ళావా ఎప్పుడు వంటలు నాతో చేయించావు కదప్ప ఆ చున్నీ అట పోతుంది అయినా పెళ్లిడికి వచ్చిన వయసులో స్కిప్పింగ్ లేంటే పెళ్లి చేసుకోవా? దీపావళికి చేసుకుంటానులే నాన్న. దీపావళి చేసుకుంటావా? ఏంటో స్పెషల్ అంటే అక్కడ ఆఫర్లు ఉంటాయి కదా నాన్న అప్పుడు చేసుకుంటాను నాన్న. ఆఫర్లు ఉంటాయా? ఏం ఆఫర్లు అమ్మా? ఏం ఆఫర్లు ఏంటి నాన్న చీర ఆఫర్లు ఉంటాయి నాన్న. ఏం కూతుర్ని కన్నా అవే? అవును నాన్న ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది నాన్న? ఎంత ఖర్చు అవుతుంది అంటే నాకేం తెలుసు నేను చేసుకున్న పెళ్లికి ఇప్పటికీ ఖర్చు పెడుతూనే ఉన్నాను కావు కావని సౌండ్ వస్తుంది కాకెక్కడా? నాన్న కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు కదా నాన్న. అవును మరి వాళ్ళు పంపించాలంటే మీ అమ్మ అరిస్తే పోతారే. ఇంట్లో చక్కెర అయిపోయిందండి. చక్కెర అయిపోయిందా? తేనెలూరే నీ పెదాలు ఉండగా చక్కెర ఎందుకే దండగా? మీ వరకు అయితే పర్వాలేదండి మరి మీరు బయట ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చక్కెర 2 కిలోలు తీసుకొస్తాను వెళ్ళు. ఏం బాబు ఎంత? 10 రూపాయలు ఇప్పించండి బాబు. ఏంటి అంతా? 10 రూపాయలు అయితే ఇస్తా. అదేం కుదరదు 10 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా 10 రూపాయలు అయితే ఇస్తా. ఏంటి నాకు వినపడదని దబాయిస్తున్నావా? 10 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇది నాకు చూడని ఎగతాళి చేస్తున్నావా? 10 రూపాయలకు 1 రూపాయి కూడా ఎక్కువ ఇను. ఇదిగో 10 ఇస్తా. 10 ఇవ్వాల్సిందే. 10 ఇస్తా. 10 ఇవ్వాల్సిందే. 10 ఇస్తా. అదే టయానికి వచ్చి ఇదిగో ఇది ఒక లగేజ్ తీసుకొచ్చాడు నేను 10 రూపాయలు ఇస్తానన్న వద్దంటాడు. 10 రూపాయలు తీసుకోవచ్చు కదనే. మీ చుట్టాలకు దబాయిస్తున్నారా? 10 రూపాయలకు 1 రూపాయి తక్కువైనా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఓహో ఇద్దరు సౌండ్ ఇంజనీర్లు అన్నమాట. మీరు చెప్పారు కాబట్టి ఇచ్చారు.
ఇదిగో నువ్వు ఇచ్చావు కాబట్టి వెళ్ళే లాభతోడు వెళ్ళేవాడు కాదు. అవును నువ్వు వచ్చావు సరే, మీ ఆవిడేది? ఎందుకు అంత పెద్దగా అరుస్తావు? చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకోరు. ఆహా, మీ ఆవిడ మా అత్త ఏది? అలా నీలో నువ్వు కొనుక్కుంటే నాకెచ్చన పడిద్దిరా. అల్లుడు, అత్త సౌండ్ ఎక్కడో వినిపిస్తుంది, దీనికి అసలే కనబడి చావదు, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏదో. అత్త, మా అల్లుడు మెట్లు బాగానే కట్టాడు. ఆహా, నేను ఇచ్చిన కట్నంతో మంచి టేబుల్, మంచి చైరు. ఆయన జడ్జు, అల్లుడిని నేను ఇక్కడ ఉన్నా. తెలుసులే అల్లుడు, ఏదో ప్రోమో షాట్ పడుతుంది. ప్రోమో షాట్ పడుతుంది, నేను ఇప్పుడు మెడబట్టి తోసాగా అది ప్రోమో షాటే పడుతుంది. కానీ అక్కడ ఉన్నాడు మామ. అద్దా అల్లుడు, జాగ్రత్త, మెట్లున్నాయి, పడిపోతావు. నేను పడిపోతా, నువ్వు జాగ్రత్తగా. అమ్మ కడుపు కాల. మా ఆవిడ పెళ్లికి ముందు మా అమ్మకి సైట్ ఉంది సైట్ ఉంది అంటే ఎక్కడ నాగబాబు గారి ఇంటి పక్కనో రోజా గారి ఇంటి పక్కనో అనుకున్నా. ఈ సైటు మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా, మావి చిగురు వినగానే కోవిల. అల్లుడు రా, మంచి పాటలు వస్తున్నాయి. మావి చిగురు తినగానే. దీంట్లో నా పాటలు ఏమో నువ్వు తీసుకున్నా కూడా పాటలు వస్తున్నాయి ఏంటి? అరే ఇది పాడై చాలా రోజులైందిరా. ఫోన్ ఫోన్ వస్తుంది ఏదో చూడు. ఫోను. హలో హలో. అల్లుడే సిగ్నల్ లేనట్టుంది. హలో. సిగ్నల్ ఫోన్ లో కాదురా, నీ చెవుల్లో. హలో హలో. నువ్వు సంవత్సరం తిరిగినా అలాగే మాట్లాడతావు గానీ ఉండు. బామర్ది, మీ అమ్మ నాన్న వచ్చారా, నేను చూసుకుంటానులే, పెట్టేయి. అమ్మని సన్నీ లియోన్ ఫోటో. అల్లుడు, మీరు మగాళ్ళంతా సన్నీ లియోన్ అని పడి చచ్చిపోతారు. ఏ అనసూయ కంటే అంత బాగుంటుందా? ఇది చూడండి, అనసూయతో అనసూయ గురించి మాట్లాడుతుంది. అత్త, అల్లుడు ఇక్కడ, అక్కడ అనసూయ. ఓ అవునా, ఏం లేదు అల్లుడు, ఏదో ప్రోమో షాట్ పడుతుందని. అల్లుడు, టీవీ పెట్టు, మంచి సీరియల్ వచ్చే టైం అవుతుంది. ఏంటి టీవీ సీరియల్ చూస్తావా? ఏంటి ఈ కళ్ళతో? ఇవి ఏళ్ళని చెప్పు. మాత్రం తెలీదా? 3. అరే మామ, 3 అంటుంది మీ ఆవిడ. ఈ మాత్రం దానికి నన్ను పర్మిషన్ అడగాలి ఎలా? పోయ్. మీ అమ్మ నాన్న వచ్చారే. ఏంటే జిమ్కి వెళ్తున్నావా? కండలు పెంచావు? వస్తే అమ్మాయి ఏంటే జుట్టు కూడా తక్కువ ఉంది, ఏ షాంపూ వాడుతున్నావు? అత్త ఇక్కడ, అల్లుడు కూతురు అక్కడ. ఏంటే అమ్మాయి ఇలా చిక్కిపోయావు? తాతయ్య అమ్మమ్మ వచ్చారు, బయటకెళ్ళి ఏదైనా తీసుకుని రావే. ఎవరితోనూ లేచిపోతున్నట్టు ఏంటి ఆ మొక్కడము? వెళ్ళు. మామా, నీళ్ళు తాగుతావా? మంచినీళ్ళు. ఏంటో మంచినీళ్ళు తాగుతావా? మంచినీళ్ళు. ఇప్పుడు మంచాలు ఎందుకయ్యా, సోఫా బాగానే ఉందలే గాని. దండం పెడతారా, మంచినీళ్ళ గురించి అడుగుతున్నాను రా. దండాలయ్యా ఉండ్రాలయ్యా వాట కదా. ఇలా ఉంటారండి మా అత్త మామ. ఎవరైనా పండక్కి అల్లుడిని ఇంటికి పిలుస్తారు, మా అత్త మామ నా మీద వచ్చి పడితేస్తుంటారు. అల్లుడు ఎంత మాట అన్నావు అల్లుడు? వీడికి అర్థమైందా ఇది కొంపదీసి? అనసూయ అలాంటిది కాదయ్యా, నువ్వు అలా మాట్లాడుకో. ఎప్పుడు అల్లుడి ఇంట్లో పడి చచ్చే కంటే నీ ఇంటికన్నా నన్ను పిలిచి చచ్చావరా దరిద్రుడా. అట్ట పొగడ మాకు. పొగడతలా అనిపించిందా? నిన్ను పాటలు కట్ చేసి కాకుల గద్దలు వేద్దామనిపిస్తుందిరా నిన్ను. అల్లుడు పొగడకయ్యా నువ్వు. నానా తీసుకొచ్చాను నానా. తీసుకొచ్చాను నానా. ఆటో తీసుకొచ్చాను నానా. నా కూతురు అనిపించావే. అమ్మమ్మ తాతయ్య వచ్చారా మనం తీసుకురా అంటే ఆటో తీసుకొచ్చింది నా కూతురు. అన్ని నా పోలికలే. ఆటో తీసుకొస్తే మీ పోలికలు అవుతుందండి, ఆటో రాంప్రసాద్ పోలికలు అవుతుంది. కానీ నేను లోపలికి వెళ్ళి వంట చేసుకుంటానులే. ఇంట్లో దోమలు బాగా గుర్తున్నాయి, దోమల బ్యాట్ లేదా? ఉంది, ఆ మూల ఎక్కడ ఉంది, ఒకసారి తీసుకురండి రా. అవును, దోమలు చచ్చిపోతే చిట్ చిట్ అని సౌండ్ రావాలి కదా, రావట్లేదే. చచ్చింది దోమ. అత్త
ఏం చేశాను అల్లుడు? దోమలు కుడుతున్నాయి కదా అని చెప్పి దోమల బ్యాట్ తో కొట్టాను అంతే. దోమల బ్యాట్ తో దోమలు కాదు, నీ కూతుర్ని, నీ మనవరాల్ని, నీ మొగుడిని అందరికి చంపేశావు. ఊరుకో అల్లుడు, దోమల బ్యాట్ తో కొడితే ఎలా చచ్చిపోతారు? జస్ట్ దోమలు కుడుతున్నాయి కదా అని అన్నా. అల్లుడు ఏంటి ఉల్కడు పలకడు? నేనేం చేశానండి? దోమల బ్యాట్ తీసుకొని ఇలా చెప్పండి జడ్జెస్. రోజా గారు, లెట్స్ స్టార్ట్ విత్ యు. నాకైతే చాలా నచ్చింది. ఎన్ని జబ్బులు పెట్టుకొని కూడా ఇంత చక్కగా నవ్వించగలిగారు. ఒకరికేమో వినిపీదు, ఒకరికి కనిపీదు, కూతురికేమో ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుంది, కానీ బాగా సింక్ అయింది. అండ్ మీది, మీ మామయ్యది మాత్రం చాలా బాగుంది. అది బాగుంది, అది సూపర్. నాగబాబు గారు, ఏ జబ్బు లేదు ఒకరికేనా? వీళ్ళందరినీ చూస్తే నాకు జబ్బులు వచ్చాయి సార్. గుడ్. ఆది నీది మధ్యలో రోజు చెప్పినట్టు చాలా బాగుంది. నువ్వు దుబ్బులు పెడుతుంటే అతను మెచ్చుకున్నట్టుగా అని ఫీల్ అవటం గుడ్, బాగుంది. చింత చచ్చినా పులుపు చావలేదు మన రాఘవకి. ఏంటి ఇలా అంటున్నాను అనుకున్నారా? ఈ స్కిట్ చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్మధుడి డిష్. అయ్యా నమస్కారం. మనకి 50 ఏళ్ల సర్వీస్ లో 25 సార్లు బెస్ట్ కండక్టర్ అవార్డు వచ్చింది. మన సర్వీస్ నచ్చి ఇంకా కొనసాగిస్తున్నారు. వస్తా. బస్సు బయలుదేరడానికి రెడీగా ఉందర్రా, ఎవరన్నా ఉంటే రండి. చంపేస్తారా? కండక్టర్ ని తొక్కి చంపేస్తారా? ఇలాగే ఏమనుకుంటున్నారు? చింపేస్తా. మొండి వేధంలో ఉన్నాడు. టికెట్ చింపేస్తా అని చెప్తున్నా. ఈ వయసులో కూడా చింపేస్తావా? మనకి 25 సార్లు బెస్ట్ కండక్టర్ అవార్డు వచ్చింది. నీ వయసులోనే ఉన్నప్పుడు డ్రైవింగ్, టికెటింగ్ రెండు నేనే. డ్రైవరు అందరు కూర్చున్నారు కదా, బస్సు బానే. నువ్వు అరిస్తే పోనివ్వడుగా. మరి ఎలా పడుతుంది? నేను 2 వేళ్ళు నోట్లో పెట్టి కుయ్యమని విజిల్ వెయ్యాలి, అప్పుడే వెళ్తుంది. మరి ఏదైతే లేపు చేయలేపు, లేపు గట్టిగా. ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి మాస్టర్? బస్సు ఎక్కడికి వెళ్తుంది? బస్సా? ఒక్క నిమిషం. సూర్యాపేట, కొత్తపేట, మండపేట, మలకపేట, నాయుడుపేట. చెప్పండి, బస్సు వెళ్ళిపోతుంది. ఎందుకు ఆపావు? మళ్ళీ వెనక నుంచి రావాలి. ఈ బస్సు సూర్యాపేట, కొత్తపేట, మండపేట, మలకపేట, నాయుడుపేట. ఎక్కడికి వెళ్ళాలి? నేను మోడేకూర వెళ్ళాలి. వెళ్ళిపోయిందిగా. ఓపెన్ చేయద్దు వెళ్ళే. ఏంటి రిటర్న్ లో వచ్చినప్పుడు దిగెద్దు గాని డ్రైవర్ కి చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలన్నాయి నేను? ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నా. దానికి మీద పడాడు కదా. ఇట్లా ఇట్లా. ఇప్పుడు నన్ను అడుగు. ఎక్కడ పట్టావురా? ఇక్కడ పట్టావు. నా పెళ్ళం. ఓ, కొత్తగా పెళ్ళయిందా? అవును, కొత్తగా పెళ్ళైంది. ఎక్కడెక్కావు? బస్సు ఎక్కడెక్కావు అడుగుతున్నా. మా ఊర్లో ఎక్కా. సూర్యాపేట 2 టికెట్లు. ఈ టికెట్ నీది. ఈ టికెట్ నీది. మాట్లాడితే పడిపోతాడు. ఏంట్రా ఈ అమ్మాయి మొగుడు నువ్వా వాడా? నేనే. మరి వాడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? పెద్ద మనిషి ఎవడైనా అడుగుతున్నా. పెద్ద మనిషి కదా, అందుకే. సరే కూర్చోండరా. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకలా పైన పడిపోతా? అందమైన అమ్మాయిని చూస్తే చాలు వీళ్ళు మరీ అలా పైన పడిపోతారు. అందమైన మొహ ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావే? చొట్టలు పడిని ఎత్తడి బిందులా వేసుకుని ఫేసు. కాస్త రోడ్డు చూసుకున్నాడు ఆయన. స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, గట్టిగా పట్టుకోండి.
నా సర్వీస్ లో ఎప్పుడు ఇలా బ్రేకులు వేయలేదు. చంపేస్తారేమనుకుంటున్నాను. బస్సు జాగ్రత్తగా నడపని చెప్పండి వాడికి. సరే సరే టికెట్ ఇచ్చాను కదా ఇందాక. మళ్ళీ ఇవ్వాలా? బంగారు శనకాయలు అలిగిపోయినా ముందే చెప్పాలి కదయ్యా. టికెట్ ఉందా? ఉంచు. మళ్ళీ పడుకో శనకాయలు. కొద్దిగా చూసుకునేరా బ్రేకులు. అసలే డ్యూటీ చేయలేకపోతున్నా. ఎవడయ్యా బస్సులోనే యోగాసనాలు వేస్తున్నాడు? యోగాసనాలు కాదండి బాబు, కండక్టర్. నిలబెట్టండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తారు? టికెట్ తీయలేనోడు జైలుకి వెళ్తాడు, డ్యూటీ కరెక్ట్ గా చేయలేనోడు ఇంటికి వెళ్తాడు. అంత గట్టిగా చెప్తున్నావు. చెకింగ్ స్క్వాడ్ వా? చెకింగ్ స్క్వాడ్ నే. రికార్డ్స్ తీ. ఇప్పుడు మనకి 50 ఏళ్ల సర్వీస్ ఉంది రికార్డు. అందులో 25 ఏళ్ళు మనకి బెస్ట్ కండక్టర్ గా అవార్డు వచ్చింది. బాగానే ఉంది కెరీర్ అంతా. అవన్నీ నాకేది చెప్తున్నావయ్యా? రికార్డులు చెప్పన్నారుగా. అవును, ఈ లైన్ లో ఎప్పుడు నిన్ను చూడలేదయ్యా. ఈ సిటీలో కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. కొత్తగా వచ్చారా? సిటీయా? ఇది సిటీ బస్ కాదయ్యా, లైన్ బస్సు. లైన్ బస్సా? లైన్ బస్సా? నాకు చీటీ చూసినప్పుడే డౌట్ వచ్చింది. హైదరాబాద్ సిటీలో మండపేట, అంబాజీపేట ఎక్కడున్నాయని. అయితే పొరపాటున ఎక్కేసాను అనమాట. ఇదిగో డ్రైవర్ బస్సు వెనక్కి తిప్పేవయ్యా. ఏంది తిప్పేది? బొంగరం దిగి ఇంటికెళ్ళు. నీ ఉద్యోగం ఊడిపోయింది, దిగిపో. మరి నా రికార్డులు మాట ఏమిటి? నీ రికార్డులు బద్దలైపోయాయి. బస్సు అంతా పట్టుకెళ్ళారు, ఒక సీటు వదిలేశారు తింగర వెధవలు. ఈ సీటు కూడా బస్సులోదేనా? అమ్మాయి నువ్వు కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోతానులే, డ్రాప్ చేయక్కర్లే. మరి జడ్జెస్ టేక్ ఎలా ఉందో కనుక్కుందాం. రోజా గారు. బాగుంది, మీ యోగాసనాలు బాగున్నాయి. బస్ లో పల్టీలు వేసి జనరల్ గా స్పీడ్ బ్రేక్ వేసినప్పుడు అందరూ వేస్తుంటారు మేడం ఆసనాలు. సో వెరైటీగా వేస్తారు మీరు. అండ్ ఎవరికి వాళ్ళు బాగానే చేస్తారు. బాగుంది అంటే బ్రేక్ వేసినప్పుడల్లా తలకిందులుగా అవటం అనేది అది కొంచెం ఫన్ జనరేట్ అయింది. స్లాప్ స్టిక్ కామెడీ లాగా. గుడ్. సినిమా చూపిస్తా మామా అంటూ కామెడీ సినిమా చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు ఇప్పుడు గెటప్ సీను అలాంగ్ విత్ ది స్టీవ్. సార్ ఏంటి సార్ ఫ్రేమ్ సెట్ చేస్తున్నారా? కాదు, రింగ్ పడిపోయింది, ఎత్తుకున్నాను. ఈ వేలుది 2000 ఎందుకు పెట్టారు? 2000 రింగులు పడిపోయినాయి. ఎవరు మీరు? ఆర్టిస్ట్ లా? ఆర్టిస్ట్ పట్టుకుని ఆపుతుంటారు నువ్వు. బుద్ధుందా నీకు? మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాం? మనం చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాం. లెట్ దెమ్ కమ్, గివ్ దెమ్ రెస్పెక్ట్. ఆర్టిస్ట్ అంటే గౌరవం ఇవ్వాలి. తప్పుడు కొట్టాను పట్టుకుని సార్ మనం ఏ స్టేజ్ నుంచి వచ్చాం సార్? గివ్ దెమ్ రెస్పెక్ట్. బా అచ్చం షారుఖ్ ఖాన్ కదా? అచ్చం షారుఖ్ ఖాన్ లాగా. షారుఖ్ ఖాన్ ఫోటో నాకండి నా వచ్చుకోండి వెళ్ళి అక్కడి నుంచి. ఏది చప్పలు కొట్టండి ఒకసారి. ఏదో ఒకసారి విధులేని. అసలు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? ఇక్కడ ఉండాల్సిన కాదు, ఆడియన్స్ లో ఉండాలి. అక్కడ ఉండి చప్పలు కొట్టండి, మా హీరో వస్తాడు. ఇప్పుడు మనం సీన్ చేయబోతున్నాం మన హీరో గారితో. ఓకే, ఒక రొమాంటిక్ సీన్. ఓకే, హీరో గారిని పిలు అర్జెంట్ గా. బాబు హీరో గారు నమస్తే. నిన్నే ఎందుకు లేట్గా వచ్చారు మీరు? ఏమైంది? లేట్గా వచ్చారు కొంచెం. ఏం లేదమ్మా, జస్ట్ నా టైం పని చేయట్లేదు అందుకే. నీ వాచ్ పని చేయట్లేదు అంతే. వాచ్
మేడం ఏంటి మేడం అలా కొడతారు పట్టుకొని మీ క్లైమాక్స్ ఉందనే విషయం మర్చిపోతున్నారు మీరు. హలో అమ్మా చెప్పమ్మా షూటింగ్ లో ఉన్నాను సాయంత్రం కొంచెం లేట్గా వస్తా పండుగ వచ్చేస్తా మీరు అటు వెళ్ళండి మీరు షూటింగ్ చేసుకున్నారండి ఇప్పుడు మనం ఒక రొమాంటిక్ సీన్ చేస్తాం సార్ ఆ సీన్ లో మీరు చాలా న్యాచురల్ యాక్ట్ చేయాలి సార్ కాదు సార్ చేస్తాను చెప్పండి సార్ చేస్తానండి ఓకే సార్ రైట్ సార్ ఇప్పుడు హీరోయిన్ పిలుగుంచు సెలీనా కసాంద్రా కౌన్సిల్ పిలిచారేంటి హీరోయిన్ పిలవండి సార్ దూరం నుంచి చూడండి కరెక్ట్ కనబడుతుంది హీరోయిన్ బౌన్సర్ లా ఉన్నది అది ఇట్లా నువ్వు ఎందుకు లేట్ ఎందుకు వచ్చావు ఎంత అయింది టైము గౌడు మొక్క అబ్బా షూటింగ్ లేట్ అయిపోద్దాం అలాగే చేయగమ్మా నువ్వు కూర్చో హీరో గారు మీరు ఇప్పుడు చేయాల్సింది రొమాంటిక్ సీన్ సార్ మీరు తెలుగు 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 మాట్లాడతారు ఆగ్రా అవునని చెప్పండి సార్ సరే సరే అని చెప్పండి నేను యాక్షన్ చెప్పగానే మీరు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి ముద్దు పెట్టాలి సార్ రెడీ సార్ మిమ్మల్ని అక్కడ ముద్దు పెట్టా ఉన్నాను మీరు నడుము మీద పెడతారేంటి సార్ లేదు సార్ నా ఎత్తు తగ్గట్టుగా నీ ముద్దు పెట్టుకున్నాను అది కాదు సార్ కొంచెం ట్రై చేయండి మీరు చేతులు లేపకండి హీరోయిన్ గారు ఓకే యాక్షన్ నా వల్ల కాదు సార్ నువ్వు అక్కడ నిలబడి బౌన్సర్ హీరోయిన్ ఇప్పుడు నువ్వే వచ్చి మా హీరో గారికి ముద్దు పెట్టాలి మీరు ఎక్కడ ఉన్నాను సార్ అలాగే రెడీ యాక్షన్ తాళాలు పెట్టు తాళాలు పెట్టు తాళాలు పెట్టు తాళాలు కాదండి నా ఊపిరి ఆటలే హీరోయిన్ గారు మధ్యలో చంటి పిల్లలు వేసి నాకు ముద్దు పెడతారంటే మీరు సార్ నేను ట్రై చేస్తున్నాను సార్ ఏం చేస్తున్నావు నువ్వు ఆడ ముద్దు పెట్టేసి ఎవరితో పెట్టిస్తున్నావు ముద్దు ఆవిడతో ఆయనకి అందుతుందా ఎలా పెడుతున్నావు ముద్దు నా మగుడు క్లైమాక్స్ క్లైమాక్స్ చెప్తా నువ్వు అయ్యే అందదు ముద్దు అద్దు రిలాక్స్ మేడం మీరు షూటింగ్ చేసుకోనట్లేదు మేడం ప్రాబ్లం ఏంటి అసలు లేట్ అంటే ఎందుకు కొడుతున్నారు అసలు నాకు లేట్ అంటే చెడ్డ చిరాకు ఎందుకు చిరాకు తెలుసా ఎందుకు అరే ఇట్లా పాడుకో ఇట్లా ఏంటి సార్ పేరు మార్చుకున్నారండి లేదండి మరి వెళ్ళిపోతున్నారండి భారీ కదా ఇట్లా నువ్వు ఇట్లా నాకు లేట్ అయింది ఎందుకు పడదు తెలుసా ఈ పెళ్లి చేసుకోవడం లేట్ చేసుకున్నా ఇంతో సంసారం లేటు ఇంతో పిల్లలు లేటే అరే అది కొట్టగా అలాగా ఏం చేయాలి సరే సరే ఒక్క నిమిషం ఆగండి సార్ మీ ఆవిడ గారిని ఏం చేస్తే కూల్ అవుతారు సార్ చెప్పండి సార్ మా ఆవిడకి చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలని రాసండి మీరు చూసుకోండి మేడం నాకు చిన్న ఐడియా వచ్చింది ఇప్పుడు ఆవిడతో చేయించడం మీకు ఎలాగ ఇష్టం లేదు కాబట్టి నాకు లేట్ ఇష్టం లేదు అదే ఓకే ఈ సీన్ లో మీరు హీరోయిన్ సోల్లోపోతుందండి ఓకేనండి ఇప్పుడు యాజ్ డి సీన్ చేద్దామండి ఓకేనండి సార్ కూర్చోండి సార్ నన్ను కూర్చోమంటారా కాదు సార్ బాబా గారిని కూర్చోమంటాను దెబ్బకి మర్చిపోయాడు యాక్షన్ లేట్ ఎందుకు వచ్చా లేటు ఏంటి సార్ మీరు హీరో కదా సార్ ఎందుకు సార్ మీకు ఇలాగా మనం తెర మీద హీరో గాని ఇంటికి వెళ్ళగానే భార్యతో దెబ్బలు తినటం మామూలే సార్ మీకు తెలియదు అంతా
ఇవన్నీ మనకెందుకు కానీ వదిలేండి అవన్నీ. ఇప్పుడు సీన్ కొంచెం చేంజ్ చేద్దాం మేడం. ఓకే, నేను బయట నుంచి వస్తాను మేడం, మీరు పార్క్ లో వెయిట్ చేస్తాను. ఓకే రెడీ. లేట్ ఎందుకు వచ్చావు నువ్వు? లేట్ ఎవరు వచ్చాడే? ఆర్టిస్ట్ ఇంకెక్కువగా లేచి ఓకే. నాగబాబు గారు స్కిట్ గురించి ఏమంటారు? నాగబాబు గారు కర్తానందను బాగానే ఉపయోగించుకున్నావు. కొత్త వాళ్ళు కదా అందరూ ఎక్సెప్ట్ అవినాష్. సో వాళ్ళతోటి నువ్వు బాగానే నీ సీనియారిటీని బాగా యూజ్ చేసుకుని ఒకవేళ తప్పు చెప్పినా మళ్ళీ నవ్వించే విధంగా చేసి తర్వాత వాళ్ళిద్దరిని ముద్దు పెట్టుకోమనే సీను బాగా హిలేరియస్ గా ఉంది. బాగా చేసావు సీను. చపాతీ పిండిని బిస్కెట్ బిస్కేసారు కర్తానందని పాపం. నాకు ఎక్కడ ఏమైపోతాడని సగం టెన్షన్ ఆయనే చూస్తున్నా. సో అతను పర్ఫార్మెన్స్ గానీ అతను భయపడటం కానీ అన్ని ఫన్నీగా ఉన్నాయి. నీ సీనియారిటీతో మమ్మల్ని ఫుల్ గా నవ్వించావు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. మన రచరవికి బాగా ఎక్కువయ్యి రిచ్ రవిలా బిల్డప్ ఇస్తున్నాడు. మరి ఆ బిల్డప్ కాపురాల్ని ఎలా నాశనం చేసిందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రచరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై. మాకు కూడా చాలా కొత్తగా ఉంది. భగవంతుడా, మనం కష్టపడితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పడానికి నేనే నిదర్శనం. నేను బాగా కష్టపడ్డాను, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, అందమైన అనుకూలమైన భార్య కూడా దొరికింది. చాలు గాడ్, ఇంకా నాకు నీ అవసరం ఉండదు, రాదు. దట్స్ ఇట్. ఓవర్ కాన్ఫిడెన్స్. మనిద్దరం ఒకరికొకరు దొరకడం మనం ఏనాడో చేసుకున్న పుణ్యంరా. మనిద్దరం ఒకరి కోసం ఒకరు రాసి పెట్టిన జంట అండి. ఏమండి, మీ ప్రేమ వర్షంలో తడిచి మీకోసం తీయటి పాయసం తయారు చేస్తున్నానండి. ఒక్క నిమిషం చిటికలు వచ్చేస్తానే. థ్యాంక్ యూ గాడ్. ఎంత హ్యాపీగా ఉంది ఇప్పుడు నా జీవితం. హాయ్ బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ వి సీన్. అరే బ్రదర్, నువ్వు చూసుకోలేదా? అరే బంగారు గొలుసు పడిపోయింది. దాని పాడే అక్కడ. ఏంటి బ్రదర్ ఇది? అది ఎందుకు తీసుకున్నావు నువ్వు? అక్కడ కింద పడ్డది ఎప్పుడు నేను తీసుకుంటున్నా. ఎవరు? అయ్యో బావగారు మీరే వచ్చారు? నిన్న ఒక ఫెరారీ కారు కొన్నా. పాడే బ్రదర్, కావాలంటే నువ్వు ఉంచుకోలేకపోతే మీ వాచ్మెన్ ఎవరికైనా ఇచ్చాయి. ఉంచుకోవడానికి పడేసేకి ఇది డబ్బులు కాదండి, బంగారం. నీకు బంగారం, నాకు బంగారం. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మేడం, మీకు బాగా చెప్పాలి. నేను ఏది చేసినా అలా కలిసి వస్తుంది. నాకు ఒక్కసారి కింద పడితే మా భార్యను కూడా తీసుకోవద్దు అనుకుంటా. మన కమల, నేను మొన్ననే ఒక కారు కొన్నాను, ఫెరారీ కారు. అలా వెళ్తూ ఉంటే చిన్న రాయి అడ్డొచ్చింది. అలా కారు ఇలా ఆపి చూశాను, మీ ఇల్లు కనపడ్డది. నేను చూసిపోదామని. బావగారు, ఆ కారు విలువ మినిమం 5 లక్షలు ఉంటుంది కదా. 3.5 కోట్లు. ఏంటి కమల, అది టీవా? మొన్ననే కొన్నాడు ఎల్సిడి, కష్టపడి మొన్న మొదటి నెల శాలరీతో కొన్నాడండి. టీవీ అంటారా? ఏం బాలేదా? బ్రదర్ ఏమైంది బ్రదర్? మా ఇంట్లో ఉన్న టీవీ తెచ్చుకోండి, ఇదంతా కాదు కానీ. మరి మేము మీ ఇంట్లో టీవీ తెచ్చుకుంటే మీకు? నేను మొన్న మలేషియా పోయినప్పుడు ఖతర్నాక్ టీవీ కొన్నా. ఈ రూమ్ లో పెడితే పక్క రూమ్ లో కనపడుతుంది, మధ్యలో గోడ ఉన్నా. ఏంటి మధ్యలో గోడ కూడా? టెక్నాలజీ చెప్తున్నా బ్రదర్. నా బంగ్లా నీ బంగ్లా, నా కారు నీ కారు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకో, కానీ నా భార్య మాత్రం నా భార్యే. ఇప్పుడు కావాలనుకున్నా జస్ట్ ఫోన్ చేస్తే ఏ సహాయానికైనా నేను ఉంటా. ఓకేనా బ్రదర్? కమలా రాకరాకొచ్చారు, కొన్ని భోజనం చేద్దామంటే మీరు అంత కాస్ట్లీ ఫుడ్ తింటారు. ఎనీవే ఏదైనా సహాయం కావాలంటే నేను కోరుతా, ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ బావగారు, అక్కడ అడిగినట్టు చెప్పండి. ఏమని అడిగినావా? అప్పు అడిగినావని చెప్పనా? గాడ్,
అందమైన భార్యనిచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి తోడలునిచ్చావు. యువర్ గ్రేట్. అంత మంచి తోడలు ఇచ్చాడు కదా కమలా కులకర్ణి. మీ అక్క చాలా అదృష్టవంతురాలు, నువ్వు నాకు అదృష్టవంతురాలు. నేను కూడా మా అక్కలకు అదృష్టవంతురాలు అవ్వాలనుకుంటున్నానండి. మీరు కూడా బావగారు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదండి. కూర్చోవే, పొలం చూసి నక్క బాతలు పెట్టుకోకూడదు. మనకు ఉద్యోగంలో బాగుంది కదా, హ్యాపీగా ఉంది కదా, అది చాలదా నీకు? చాలదండి, నేను కూడా మా అక్కలాగా అదృష్టవంతురాలు అవ్వాలనుకుంటున్నానండి. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి ప్లీజ్. నాతో ఉంటే కూడా అదృష్టం పట్టింది కదా. మీ అక్కకి అదృష్టం ఉంది, నీకు ఈ అదృష్టం ఉంది, నాకు ఈ అదృష్టం ఉంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయరనమాట. మీకు నాకు కట్టేఫ్ ఇంకా. ఏంటి భగవంతుడా, ఇప్పుడే ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చావు, అప్పుడే చిన్న భూకంపం స్టార్ట్ అయింది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ డోంట్ నో. వచ్చాడు మళ్ళీ ఏదో పెట్టి పుల్ల. బావగారు మీరు పక్కకి తప్పుకోండి, ఎండను పడతారు, కూర్చోండి. మీరు పోయినసారి వచ్చినప్పుడు మిల్క్ షేక్ తాగుతాను చెప్పారు కదా, తెచ్చిపెట్టాను. తెచ్చివనా? జస్ట్ నేను ఇప్పుడు ఏం తాగుతున్నాను తెలుసా? ఏం తాగుతున్నారు? కాశ్మీర్ లో ఒక ఫ్రూట్ దొరుకుతుంది. అది డాక్టర్ నన్ను అదే ఫ్రూట్ తీసుకొని దాంతో జ్యూస్ తాగమన్నాడు. దాని వల్ల వయసు తగ్గుతుంది, బలం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది అని చెప్పాడు. ఓ మినిమం ఒక 2000 ఉంటుందా? 2 లక్షలు 2 ఫ్రూట్స్. ఎంత ఎంత? 2 లక్షలు 2 ఫ్రూట్స్. లక్షకో పండా? అదేం పండు? ఎవరైనా కష్టపడి చంపేస్తారు, మీరు మాత్రం మా అక్కని సుఖపెట్టి 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 చంపేసినట్టున్నారు బావగారు. కలిసేస్తే నిన్ను కూడా సుఖపెట్టేవాని అప్పుడు పెళ్లి చేసుకుంటే. ఏదైతే చెప్పాలనుకున్నా అదే మర్చిపోయాను. ఏంటది? మణికొండలో మనం సైట్ తీసుకున్నాం కదా, అది రేపు రిజిస్ట్రేషన్. హలో సార్. ఎస్ సార్, అప్పారా స్పీకింగ్ సార్. యా రేపు లాస్ట్ డేట్ అని తెలుసు అండి, రేపు కట్టేస్తాను సార్. ప్లీజ్ 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 కొద్ది టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఎందుకే చెప్పాను, ఇలా ఎవరో అప్పులు చేతులు చప్పులు అడుక్కునే బదులు నువ్వు కూడా బావగారు బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పాను, విన్నావా? కమలా కులకర్ణి వాట్ నాన్సెన్స్ టాకింగ్. ఏంటి కుమార్ కులకర్ణి వాట్ నాన్సెన్స్ ఐ యామ్ టాకింగ్ హియర్? అవన్నీ తర్వాత మాట్లాడతా ఉండు, ఒక్కసారి మీ బావగారు ఫోన్ చేస్తాను. బ్రదర్. హలో. ఏమనుకోకపోతే మిమ్మల్ని కలవచ్చా? ఇప్పుడు మీరు కలుస్తారు అనుకుంటే మీరు మళ్ళీ చీప్ గా ట్రాలీ, ఆటోలో, టాక్సీలో వస్తారు. ఓకే, నేను ఆడిలో కానీ లేకపోతే ఫెరారీలో కానీ మీ దగ్గరికి నేను వస్తున్నా. కార్ ఎంత స్పీడ్ గా నడిపారు, నా కోసం వచ్చారు. లేకపోతే నువ్వు వచ్చేదంటే సాయంత్రం అయ్యేది. లేదు బ్రదర్, ఏమనుకోవద్దు. మీరు ప్రతిసారి సహాయం చేస్తానన్నారు కదా. అంటే మణికొండలో ఒక ఫ్లాట్ చూశాను. ఇప్పుడు నాకు ఫ్లాట్లు అవసరం లేదు, ఎందుకంటే నేను విలాస కొనేసా. మీకోసం కాదు, మా కోసమే కొనుక్కున్నాం. అయితే 30 లక్షలు చెప్పారు, 10 lakhs డౌన్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ అన్నారు. అది మీరేనా కొద్దిగా హెల్ప్ చేస్తారేమోనని. ఎంత? 10 lakhs. ఓ షట్, మీకు ఇచ్చేవాడిని నిన్న నైటే. అయ్యో, మా డ్రైవర్ వాళ్ళ కూతురికి ఏదో అవసరం ఉందని చెప్తే ఇచ్చేసా. అంటే నేను ఇప్పుడు హెల్ప్ చేయలేని పరిస్థితి. మిమ్మల్ని హర్ట్ చేశాను, ఏమనుకోదు. ప్లీజ్ ప్లీజ్ బ్రదర్, ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అంటే నువ్వు ఇంత పెద్ద సహాయం చేస్తానన్నావు కదా, కొన్ని 1 month తర్వాత నాకు స్పెషల్ మీటింగ్ ఉంది, వెళ్ళేస్తాను. ఓకే. ఈ టైంలో ఎవరు వచ్చారు? మీ బావ, అంటే మా కో బ్రదర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అదే నేను మన మణికొండలో ఫ్లాట్ కొందాం అనుకున్నాం కదా, డౌన్ పేమెంట్ 10 lakhs అడిగారు కదా, అడిగారు. ఏదైనా హెల్ప్ చేస్తాడేమోనని. హెల్పా? దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు డూ. అరే మొగుడిని పట్టుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావంటే? బావ పిచ్చి పెరగడం కాదు, పెరిగి పైత్యానికి వచ్చినట్లుంది. మా నాన్న అసలుకి మా బావకి 2వ భార్యగానే నన్ను చేసింటే బాగుండేది. ఏం మాట్లాడుతున్నావే? అరే ఇప్పుడు మనం సుఖంగా లేవా? అరే జాబ్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో నీకు తెలుసా కమలా కులకర్ణి? అరే ప్రతి నెల 4 రోజులు సెలవు వస్తుంది. ఎవ్రీ సండే మనం హ్యాపీగా జాలీగా లుంబిని పార్క్ వెళ్ళొచ్చు, శిల్పకళా వేదిక వెళ్ళొచ్చు. బిజినెస్ లో అలా కుదరదే మనకి. జబాలా తీసిందనుకో, ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అయిపోద్ది వ్యాపారం. నైట్ హౌస్ ఎక్కువ చేయాలా చెప్పండి? ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? అదే బిజినెస్ చేసేవాడు ఏ అర్ధరాత్రి పూట వస్తాడో తెలీదు. అదే ఆఫీసర్ అనుకో, ఉద్యోగస్తులు అనుకో, టంతనగా 6 o'clock ఇంటి దగ్గర ఉంటాడు పువ్వులతో. ఒక్కరోజు కాదు కదా, నువ్వు వారం రోజులు ఇంటికి రాకుండా పర్వాలేదు, నువ్వు బిజినెస్ చెయ్యి. నీ బావకి 5-6 సెటప్లు ఉన్నాయి, నన్ను పెట్టుకోమంటావు 5 సెటప్లు? 10 సెటప్లు పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు మాత్రం బిజినెస్ చెయ్యాలి. కడుపు మాట. అంటే నేను నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా కమలా? నేను మంచివాడిని కాదా? పిచ్చి వేషాలు, పళ్ళు రాలిపోతాయి. గో బ్యాక్. బావతో ఊరే కదా మేలు.
లేనట్టున్నారు బావగారు మీరా బ్రదర్ ఇప్పుడు దేనికి వచ్చావు? నేనా కమల చిన్నప్పుడు ఎప్పుడో మీ అక్కయ్య స్టీమర్ చూసిందంట, ఆ స్టీమర్ కొనేసిన. దాని ఓపెనింగ్ దుబాయ్ లో పెడతా ఉంటే మీకు పాస్పోర్ట్ లేవు కదా, రాలేరు కాబట్టి గోవాలో పెట్టుకున్నా. చీమడు కొండ పెట్టి బావగారు మీరు మరి నువ్వు ఇంకా చాలా మందికి చెప్పాలి, నేను వెళ్ళొస్తా. బ్రదర్ ఇలా రా. బావగారిని కొడతారేంటండి మీరు? బావగారిని కొడతారు దేనికి రా? కొట్టు 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 బాబు నీ ఎంకరేజ్మెంట్ చాలు, కొట్టాను కానీ రా. నువ్వెవడు రా? చెప్తాను బ్రదర్. చెప్పు. మీ మావకి ఎంతమంది కూతురు బ్రదర్? ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుర్లో రెండో కూతురు మొగుడు ఏమయ్యాడు బ్రదర్? వాడికి పిచ్చి పట్టి దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడని తెలిసింది. వాడికి పిచ్చెక్కేలా చేసింది ఎవరో తెలుసా బ్రదర్? ఎవడు? బ్రదర్ దరిద్రుడే బ్రదర్. ఆ పిచ్చెక్కిన మొగుడిని నేనే బ్రదర్. కానిస్టేబుల్ ఆగండి అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు కొద్దిగా చెప్పరా? ఆ వెధవ చేసే పనులు తెలుసా? బియ్యం నుంచి బంగారం దాకా అన్ని ఫ్రాడ్ పనులే. గవర్నమెంట్ అని పట్టుకుంటే 5 కోట్లు ఇస్తారని కూడా ప్రకటించింది. కానిస్టేబుల్ పట్టుకోండి. నేను మా పై అధికారితో మాట్లాడి ఆ రివార్డు మీకు ఇచ్చేలాగా చూస్తాను. ఆ రివార్డ్ అండి. ఆ రివార్డ్ జడ్జెస్ ఏమంటారో విందాం. నాగబాబు గారు. ఇది కాదు కానీ చాలా మంది ఇవాళ బయట కోటీశ్వరులు అని చెప్పుకుంటున్న చాలా మంది లుక్స్ గానీ వాళ్ళ అపీరెన్స్ గానీ పెద్ద పెద్ద కాస్ట్లీ కార్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, నిజంగా వాళ్ళకి ఏముండదు, కొన్ని వేల కోట్ల అప్పు ఉంటుంది. అడిగి 1000 కోట్లు ఆస్తి ఉంటే 1500 కోట్ల అప్పు ఉంటుంది. మంచి కాన్సెప్ట్ పట్టుకున్నాం, బానే ఉంది. రోజా గారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తోడల్లుడు పెట్టే టార్చర్ లాస్ట్ కి మాత్రం ఫినిషింగ్ బాగా ఇచ్చారు, బాగా ఉతికి అలా చేయాలి, లేకపోతే భార్యతో టార్చర్ ఎక్కువైపోతుంది కదా. సో సార్ చెప్పినట్టు ఆ పైన డాబులు చూసేసి అక్క సంతోషంగా ఉంది, అక్క సుఖపడిపోతుంది, నేనేదో కష్టపడిపోతున్నానని నువ్వు కూడా ఓ బిజినెస్ చెయ్యని, ఉద్యోగం వదిలేయమని. సో అలాంటి పెళ్ళాంకి ఇంకొక 2 వాయించుంటే సరిపోయింది, మళ్ళీ అడగకుండా. బాగుంది. నేను సైకోని కాదు అంటూనే తన సాడిజం అంతా మనకి చూపించి మనల్ని కడుపు నవ్వించడానికి రాబోతున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే అవసరాల్లో నుంచొని చస్తావే, ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏంటి అడిగి సావు. ఏమనంటే అందరు నన్ను సైకో అంటారు. సైకో సారీ బాగుందా? ఎల్లు అడుగు, అడగవే అడుగు. అంటే నేను దేనికి పనికిరాని ఎదవని నీకు అలాంటి డ్రెస్సులు కొనియటం లేదు, చీరలు కొనియటం లేదు, అందరి ముందు అవమానించడానికే కదా నువ్వు అనేది. చూడండి నాగబాబు గారు, అందరూ ఆయన్నే చూడమంటారు, ఒక్కళ్ళు కూడా నన్ను చూడమంటారు. ఏదే పెళ్ళైన తర్వాత ఒక్కసారన్నా నన్ను చూడమన్నావాడే నువ్వు? ఆయన కళ్ళలో ఉందేంటి నా కళ్ళల్లో? ట్రైన్ ఎక్కి సావు, ట్రైన్ వచ్చింది అని నేనే చెప్పి సావాలి నీకు. ట్రైన్ అమ్మో ట్రైన్. ఏమండి బాగా ఉక్కుపోస్తుందండి. ఏంటి నాకు చల్లగా సలేస్తుంది. మీ నాన్నకి 2 సంవత్సరాల క్రితం చెప్పా, మామయ్య ఈ తారీఖు నేను బయలుదేరుతున్నాను, ఏసీ బుక్ చేయమని. మీ నాన్న నాంచి నాన్ ఏసీ బుక్ చేసి చచ్చాడు. మిమ్మల్ని కాదే, మీ కుటుంబమే అలా చచ్చింది. ఏమని నాగబాబు గారు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మోటార్ సైకిల్ పెడతానన్నాడు. పెళ్ళైన తర్వాత మోటార్ సైకిల్ ఏదని అడిగితే, అమ్మ రోజమ్మా విను అడిగితే ఏమన్నాడు తెలుసా మీ నాన్న? సైకిల్ పెట్టి మోటార్ రిపేర్ లో ఉందన్నాడండి. మీ నాన్న పెట్టింది మోటార్ సైకిల్ కాదు, మోటార్ వేరు సైకిల్ వేరు. కూర్చో. టైం ఎంత? 6:30. 6:30. మీ ఇద్దరు టైమింగ్లు చెప్పుకుంటున్నారన్నమాట. టైం అడిగితే తప్పే ఉందా? టైం అడిగితే తప్పుండదు సార్. ఇప్పుడు టైం అడుగుతావు, దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతావు. మాటలు కలిసాక ఏ ఊరండి అంటావు. ఈ పిచ్చిది మా ఆ ఊరండి అంటుంది. దాని తర్వాత హౌస్ నెంబర్ 6-4-33 అని చెప్తుంది. 37. నువ్వు చెప్పవే.
సెల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చి వాట్సాప్ చేయమని చెప్పు. టైం అడిగితే ఎంత ఉంటదా? టైం అడిగితే ఎంత ఉందని సార్, టైం బ్యాడ్ అయితే వస్తే ఎంత ఉంటాయి, కూర్చొని సావండి. ఏమిరా మీదకి వస్తున్నాం, మా ఇద్దరి మధ్య కూర్చుందామనా? అదే నాకు వస్తాం. వెళ్ళిరండి. సరే వాటర్ దాహం వేస్తుంది. వాటర్ లేవండి. ఇంట్లోనే 2 బాటిల్ పెట్టమన్నాను కదా. బాటిల్ పెట్టమన్నారు కదా, నేను వాటర్ పోయమనలే కదా. సరే వాటర్ బీట్రా. వాటర్ బాటిల్. ఓ బాగుందయ్యా, మినరల్ వాటరే. మినరల్ వాటర్ ఇప్పుడే పట్టుకొచ్చానండి. పట్టుకురావడం ఏంటి? అంటే ఫ్రిడ్జ్ నుంచి పట్టుకొచ్చానని చెప్తాను. ఓ ఫ్రిడ్జ్ నుంచి పట్టుకొచ్చానని చెప్తున్నావా? 20 రూపాయలు. ఇస్తా. ఎలాంటి బాటిల్ ఇంకోటి ఇవ్వు. అడ్డి తాగెత్తం కూడా తీసుకొస్తానండి. సరే ఇస్తా, నాకు టెస్ట్ చేసి మినరల్ వాటర్ జనరల్ వాటర్ టెస్ట్ చేసి నేనే ఇవ్వను. రాకేష్ గారు బాత్రూమ్ లో బాటిల్ మిస్ అయింది. వాటర్ బాటిల్ కూర్చో. నేను టాయిలెట్ కి వెళ్తున్నాను. తలదించు కిందకి. కప్పు, కొంగు కప్పు. వీడి మానానికి వీడు పడుకున్నాడు. గోకి మరీ లేపకు, అర్థమైందా? 5 నిమిషాల్లో వస్తా. ఎట్ట భరిస్తున్నారు? భర్త కదండి, భరించాలి. ఏమండి సన్నపిన్ చార్జర్ ఉందా? ఉండదు. అయినా నా మొబైల్లో 2 పుల్లలు ఉన్నాయండి, మీరు ఛార్జింగ్ పెట్టండి. నా దాంట్లో 3 ఉన్నాయి, నువ్వు పెట్టుకో. పెట్టుకోండి సార్, ఎవరికొలు పెట్టుకోండి ఫస్ట్. ఏం లేదు సార్, సన్నపిడి ఛార్జర్ అడిగింది ఇచ్చిన. మన బంగారం మంచిదైతే పక్కింటి వాళ్ళని అనడం ఎందుకే? 916 KDM. వేపపల్లె ఎంత? 10 రూపాయలండి. ఒక్క నిమిషం వెళ్ళిపా. నువ్వు వెళ్ళవయ్యా. పర్లేదు కానివ్వండి. నువ్వు వెళ్ళు. పర్లేదు కానివ్వండి. పడిపోద్ది బలంటోళ్ళు మీరు. గొప్ప నాకు ఇలాంటి మీరు. వేపపల్లె నువ్వు ఇట్రారా. ఏం చేసావురా నువ్వు? మీ దగ్గర నచ్చింది ఏంటో తెలుసా? మీరు ఎంతే నవ్వులేడు. ఈ లాస్ట్ పోగి వాడు తేగ నవ్వులేట్టు ఇంత బారు నవ్వులేడు. పొద్దుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత అయింది. ఇదే వేపలో 30 నుంచి 40 మందికి సరిపోతే తెలుసా మీకు? ఇలాగే నవ్వులండి ఎవరమ్మా. వేపపల్లె. ఏంటే వాడు? బిజినెస్ మ్యాన్. పెద్ద హిట్ సినిమా నేను చూసిన. ఈ సైకోతో నేను చచ్చిపోతున్నాను. అమ్మో, జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు ఇదే? జాగ్రత్తలు తీసుకోండి. తీసుకో జాగ్రత్త. ఒరే చాక్లెట్ ఎందుకు పంచి పెడుతున్నావురా? ఇలా పేపర్లు వేసాడండి. రైల్వే బడ్జెట్ లో 10 బోగీలు పెంచారంట. అవునరా, ఇప్పటికిప్పుడు నువ్వు ట్రైన్ బడ్జెట్ పెంచాయని అంటున్నావు. రాత్రి గూడ్స్ ట్రైన్ మేనేజ్ చేసి వచ్చారంట ఎవరు? తాతారావు గారు కూతురు పెళ్లి ఘనంగా చేస్తానంటే ఏంటో అనుకున్నాను, లేపేడాడు. నువ్వు సూపర్ రా తాతారావు. అది లేపడానికి సైకిల్ అనుకుంటున్నారా, బండి అనుకుంటున్నారా? 4 కుటుంబాల పథకం. ట్రైన్ ఊగుతుంది. ఆ డ్రైవర్ దరిద్రుడికి చెప్పి సావు. డ్రైవర్ ఇంకొక మాట చెప్పి తీసి కొట్టేస్తాను. ఇష్టం వచ్చినట్టు పోలిస్తున్న ట్రైన్ కదిలించి వస్తుంది. డ్రైవర్ నేనే. ఇదిగో నీకు తెలుసా, 10 కిలోమీటర్ల దాకా టర్నింగ్ లేదు. అక్కడ స్టీరింగ్ డొక్కతోడేసి కట్టి వచ్చాను నేను. 85 స్టిట్లు చేసి ఇన్ని ఇంటికి నేను ఎప్పుడు ఇలా. నీ చెయ్యేదిరా. అక్కడ ఆపోజిట్ లో ట్రైన్ వస్తుందండి. ఆడికి ఆయ చెప్తామని చెయ్యి ఊపిన ఆడితో పాటు పోయిందండి చెయ్య. నా పరువు మొత్తం పోయింది. అమ్మా, రైల్వే స్టేషన్ లో 4 ముందు ప్రయాణికుల ముందు పరువు తీసుకొచ్చావు. వచ్చేసావు. నేను నిన్ను ఇంకా వెళ్ళిపోను. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇందాక నుంచి ఎంత మీ ఆవిడండి, మీరు తీసుకుపోండి. తీసుకుపోండి సార్. నువ్వు తీసుకుపో. మీరు తీసుకెళ్ళండి సార్. నువ్వు తీసుకుపో. ఏమన్నా గురుగారు తీసుకెళ్ళమంటారా? ఎవరికి కావాలి ఆ పిల్లం? నా పిల్లని ఆడత పంపించావేంట్రా? మా తప్ప మిగతా రోజు దూకేస్తాను అదవా. ఓడితో పోయింది పో. అన్నానంటారు గానీ నేను పెద్ద సైకో వెదవనా? నేను అవమానించానా? ఎవరికి రావండి డౌట్లు? డౌట్ అడిగితే వెళ్ళిపోతారా? సైకో. రోజా గారు, సైకో
ఇది మామూలుగానే హాఫ్ సైకో ఆర్పి, రాకేష్ క్యారెక్టర్ లో సైకో. బాగుంది మీ టైమింగ్. నాకు బాగా నచ్చింది స్కిట్ లో మహేష్. ప్రతి ఎంట్రీ, ప్రతి పంచు, తన ఎక్స్ప్రెషన్స్, తన డైలాగ్ స్టైల్ సూపర్బ్ గా ఉంది. బాగుంది. నాగబాబు గారు, నాకు ఎంటైర్ స్కిట్ లో మహేష్ బాగుంది. గుడ్, గివ్ ఇట్ అప్. ఫటాఫట్ ఫన్. జడ్జెస్, ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఎలా ఉండబోతోంది? పిరమిడ్స్ గ్లాసెస్ తోటి 4, 3, 2, 1. ఎవరెంత తక్కువ టైంలో అయితే కొడతారు, కానీ ఎవరెంత తక్కువలో పెడతారనే దానికన్నా అక్కడ ట్విస్ట్ ఉంది. బాల్స్ తో కొడుతూ ఉంటారు. ఓకే, అది ఆపుతూ పెట్టాలి. నలుగురు అక్కడ ఉంటారు, వాళ్ళ నలుగురికి కలిపి 30 బాల్స్ ఇస్తాం. ఇక్కడ ఎవరైతే ఆడతారో వాళ్ళు 4, 3, 2, 1. ఓకే, అవన్నీ తట్టుకుంటూ ఎవరు తక్కువ టైంలో పిరమిడ్ ఫామ్ చేస్తారు వాళ్ళే విన్నర్. ఓకే, సో టీమ్ లీడర్స్ ఎందుకు వెయిటింగ్? వచ్చండి. ఫస్ట్ అభి. రెడీ, హిట్టర్స్ రెడీ. 1, 2, 3 గో. ప్రదర్శన స్టార్ట్ చేయండి రవి గారు. లోటాల మీద ఫస్ట్ దెబ్బ రాఘవ్ గారు కొట్టడం జరిగింది. మరో దెబ్బ సీడు గారు, ఆ దెబ్బ తలకాయ మీద. ఎత్తుకున్నాడు, గ్లాస్ ఎత్తుకున్నాడు, మూతి మీద తగిలింది, మళ్ళీ కొట్టాడు, కింద పడిపోయి స్మైల్ అయిపోయాడు. గెటప్ సీను గారు కూడా తన యొక్క మౌలిక సంపదను కూడా పక్కన పెట్టారు. మళ్ళీ అన్ని క్లాసులు కింద పడిపోయి త్వరలో జరుగుతుంది స్టూడెంట్స్. తనే పడేసుకున్నాడు. ఆరుకు స్టార్ట్ చేసి 10 కల్లా ముగించారు. నాగబాబు ఎంత టైంలో చేశారు పూర్తి? 2 minutes 15 seconds. అండ్ నెక్స్ట్ పిచ్చి రవి, ఐ మీన్ రచ్చ రవి. రచ్చ రవి, your time starts now. బాబు గారు చెప్పినట్టు చెయ్యడం పెట్టారు. ఏ మాట అనట్లేదు, గొప్పగా ఆలోచిస్తున్నారు. రవి? 2 minutes 2 seconds. ఇప్పుడు అప్పారావు గారు ఒక సాంగ్ పాడబోతున్నారు తమిళ్లో. ఇంగాళే మడకే ఊడి విడియాలే ఉంగే మడయాలే ఓవింగళై ఉంగాళే ఉరికెట్టై నాలందం ఇరికై నీలోని పాడే ఇరికి మోడి వరికరాలి వందల్ మూడమ్మా. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? రాకెట్ రాఘవ. రాఘవ గారు రెడీ?
Your time starts now. ఇంత హైట్ తక్కువ నీళ్ళు మన క్లాస్ కొడుకుని నీకు గ్లాస్ కనిపించలేదా? ఇదే గ్లాస్ అన్న ఇరుక్కు మానవుని రాఘవ. అదే మోర్ కాన్సన్ట్రేషన్ రాఘవ. ఇది గ్లాసే, మందు గ్లాస్ కాదే, ఇది వాటర్ గ్లాసే. ఎపిసోడ్ వరంద 4 ఉని పుడుకే. సో జడ్జెస్ రాఘవ ఎంత టైంలో పూర్తి చేశారు? 2 minutes 17 seconds. అప్పా ఒక కన్నడ పాట పాడుతారా? ఎన్ ಬೇಕು ನಾ ಬೇಕು ನೀ ಬೇಕು ನಾ ಬೇಕು కన్నడ ಬೇಕು. ఈ మధ్య బాగా పాపులర్ అయిన పాట సార్. లవ్ చెయ్యాలా వద్దా? పాడు. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, బారుకెళుతుంది దేవదాసు అవుతుంది, లవ్ చెయ్యాలా. ఈ పాటను అభినందిస్తూ మేడం గారు 1000 రూపీస్ అభినందించారు. వారికి మా బృందం తరపున అమ్మలగా నమ్మ జగజ్జనని శాంభవి కాచి కాపాడుగాక. అలాగే బాబు గారు కూడా 1000 రూపాయలు కానుక పంపించారు. వారికి అమ్మలుగా నమ్మ జగజ్జనని శాంభవి అన్ని వేళ కాచి కాపాడాలని మా బృందం తరపున కోరుకుంటున్నాను. అనసూయ గారు పర్సు మర్చిపోయారట, 100 ముద్దులు పంపించారు. ధన్యవాదాలు. సో జడ్జెస్ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? Get up CD. Ready, 1 2 3 go. Very good. Come on, very good defense. Oh my God. Very good. Come on, very good defense. Oh my God. He's back to do something. సో గెట్ అప్ సీను సూపర్ డిఫెన్స్. జడ్జెస్ ఎంత టైం లో పూర్తి చేశారు? 31 seconds. లాస్ట్ కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్. Your time starts now. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి చెప్దాం. గ్లాసులు చాలా చక్కగా పేరుస్తున్నాడు తను. చెప్పాలంటే తను ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. హిట్లర్స్ అయితే చిన్న డిసప్పాయింట్ అయింది. గ్లాసులు ఏరుకోవడంతో సరిపోతుంది అతనికి. అండ్ రాకేష్ ఎంత టైం లో పూర్తి చేశారు జడ్జెస్? 1 minute 28 seconds.
అది ఎవరు? గెటప్ సీను ఇన్ 31 seconds. हम जो बोला सही है समझो फाइनल वही है. So now scores time. Let's start with Rachu Ravi and team. Rocking Rakesh and Kirak Karpi's team, Roja Garichi points. Get up Sinu and team ki. Rocking Raghava ki Roja Garichi points are. And finally Adire Abhi and team ki. That means the world performer of the day is Adire Abhi. డేంజర్ అంటుంది చూడు మెల్లోని ఎర్రతుండు 24/7 బుల్లెట్ ప్రూఫ్ అల్లే ఉందిరో యూనిఫామ్. And yes, the world performer of the day ki manam the big 25,000 ippudu present cheyabothunnaru judges. 10,000 rupees from Lalita Brand Rice and 15,000 from Jabardast, which goes to Adire Abhi and team. Gabbar Singh, Sardar Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back to do something. Gabbar Singh, Sardar Gabbar Singh. And the world performer of the day, Adire Abhi and team. Poster to do.